టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు ముందు భారత జట్టుకు ఊహించని బిగ్ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 97 పరుగులతో చెలరేగి ఆడిన సంజు శాంసన్ పై ఐసీసీ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అతడు సెమీస్ ఆడకుండా నిషేధం విధించనున్నట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ పైన గెలిచిన తర్వాత సంజు సెలబ్రేషన్స్ తీవ్ర వివాదానికి మారాయి. బ్యాట్ పడేయడం, హెల్మెట్ నేలకేసి కొట్టడం ఐసీసీ రూల్స్ కు వ్యతిరేకమని చెబుతున్నారు. దీంతో అతనిపై ఓ మ్యాచ్ వేటు పడే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారు. అదే జరిగితే ఇంగ్లాండ్ తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కి సంజు శాంసన్ దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఈ నెల 5వ తేదీన రెండవ సెమీఫైనల్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో సంజు ఆడడంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. వెస్టిండీస్ గెలిచిన తర్వాత శాంసన్ హెల్మెట్ ను నేలకేసి కొట్టడం, మతాల ప్రేరేపిత సైగల ద్వారా తన చేతిని చూపించడం ఇవన్నీ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. రూల్స్ ప్రకారం అతనిపై వేటు పడే ఛాన్స్ అధికంగా ఉన్నాయని మీడియా కథనాలు రాస్తున్నాయి. కానీ అతనిపై వేటు పడే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. క్రికెట్ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఫీజులో కోత ఉండే అవకాశం ఉంది, లేదా 1-2 డిమెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశం మాత్రమే ఉందని తెలుస్తుంది. గడిచిన 12 నెలల్లో మొత్తంగా 4 డిమెరిట్ పాయింట్లు వస్తేనే సెమీఫైనల్ ఆడకుండా సంజు శాంసన్ పై వేటు పడే అవకాశం ఉంది. కానీ గతంలో సంజు శాంసన్ ఇలాంటి తప్పిదాలు ఎక్కడ చేయలేదు. అంటే అతనిపై ఒక్క మ్యాచ్ కూడా నిషేధం పడే అవకాశం లేదని క్లియర్ గా తెలుస్తుంది. ప్రస్తుత టీమిండియా తరపున అద్భుతంగా కీలక సమయాల్లో ఫామ్ లోకి రావడం టీమిండియాకు అతడు లేకపోతే సెమీఫైనల్లో తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అంతేకాదు టాప్ ఆర్డర్ ఫామ్ లేంతో సతమతమవుతున్న తరుణంలో అతడు టీమిండియాను ఆదుకున్నాడు. ఇలాంటి సమయంలో టీమిండియాకు అతడు ఎంతో అవసరం.